బెంగాల్లో తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 5 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీనికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. బెంగాల్ గడ్డపై తొలి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవగా అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, నితిన్ నబీన్ పాల్గొన్నారు. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు సృష్టించారు సువేందు. 55 ఏళ్ల సువేందు 1970 డిసెంబర్ 15న మిడ్నాపూర్ జిల్లాలో జన్మించారు. యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 1998లో తృణమూల్లో చేరారు. 2004లో ఎంపీగా పోటీ చేసి ఓడిన సువేందు 2006లో కాంతి సౌత్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు. ఆ తర్వాత మమతా హయాంలో మంత్రిగాను పనిచేశారు. మమతతో విభేదాలు రావడంతో 2020లో కాషాయ తీర్థం పుచ్చుకున్న సువేందు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ముందుండి నడిపించారు. 2021లో నందిగ్రామ్లోనూ, ఇప్పుడు భవానీపూర్లోనూ వరుసగా 2 సార్లు మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు సువేందు. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. వేదిక మీద ప్రధాని మోదీ 97 ఏళ్ల వృద్ధుడి కాళ్లు మొక్కడం అందరినీ ఆకర్షించింది. ఆ పెద్దాయన పేరు మఖన్ లాల్ సర్కార్. బెంగాల్ బీజేపీ సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. సిలిగురికి చెందిన మఖన్ లాల్ సర్కార్ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి అనుచరుడు. 1952లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెంట కశ్మీర్లో పర్యటిస్తూ ఉండగా మఖన్ లాల్ అరెస్ట్ అయ్యారు. 1980లో బీజేపీ ఏర్పడినప్పుడు జల్పాయ్గురి, వెస్ట్ దినాజ్పూర్, డార్జిలింగ్ జిల్లాలకు మఖన్ లాల్ పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు. బీజేపీ తొలినాళ్లలో పార్టీ కోసం కష్టపడే వారిని తాము మరిచిపోమంటూ పదే పదే చెప్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా పాతతరం నాయకుల్ని ఆయన గౌరవిస్తూ ఉంటారు. వయసులో తనకన్నా పెద్దవాడైన మఖన్ లాల్ సర్కార్ పాదాలకి దండం పెట్టారు. బెంగాల్లో తొలి బీజేపీ సీఎం ప్రమాణం చేసిన స్టేజ్ ని కూడా మొక్కారు మోదీ. 340 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి బీజేపీని అధికారంలోకి తెచ్చారని వాళ్ళకి నివాళులర్పించారు మోదీ.